హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. పార్ట్ 3లో మనం అనుకున్నట్టు అతి మంచితనం మొహమాటాల నుంచి మనం బయటికి రాగలిగితేనే మన బాధ తగ్గుతుంది అని నేను చెప్పాను కదా. దాంట్లో కూడా మనం ఇవన్నీ నుంచి బయటికి రాకుండా మన అజ్ఞానం ఎలాంటిదంటే, నేను మంచివాడిని కదా, నేను అందరికి మంచి చేశాను కదా, నేను మంచిదాన్ని కదా, ఎవరు మనసు నొప్పించకుండా నేనే అన్ని బాధలు తీసుకొని అన్ని మనసు బాధ పెట్టుకొని చేసినా నాకే ఎందుకు ఇంత బాధలు ఇన్ని కష్టాలు. ఎప్పుడైతే అందరి దగ్గర మనం మంచి వాళ్ళం అవ్వాలి అని అనుకుంటామో అదే పెద్ద బాధ. గుర్తు తెచ్చుకోండి, గుర్తు చేసుకోండి కూడా. మనం ఎవ్వరికి ఏ క్షణాన ఎక్కడ మనం మంచి వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు, నీ మనసుకి, నీ ఆత్మకి నువ్వు మంచివాడివి, మంచిదానివి అని తెలిస్తే చాలు. నువ్వు ఇంకా ఎవ్వడికి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఆఖరికి నీ కుటుంబ సభ్యులతో సహా నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రూవ్ ఎప్పుడైతే చేయాలనుకుంటావో అప్పుడే బాధ అనేది తన్నుకొని బయటకు వస్తుంది. నన్ను ఎవరు గుర్తించరే, నన్ను ఎవరు ఆలోచించరే, నేను ఇంత కష్టపడి ఏమేమో చేస్తూ ఉంటే కూడా నన్ను కనీసం అని కూడా మాట్లాడించరే. వాళ్ళ మైండ్ సెట్టే కరెక్ట్, మన మైండ్ సెట్టే రాంగ్. మనలో రాంగ్ పెట్టుకొని వాళ్ళని ఎందుకు అనడం? మనం మారలేమా? మనం అనుకున్నట్టుగా ఎదుటి మనిషి లేడు అనుకొని, నీకు నచ్చినట్టుగా ఎదుటి మనిషి లేడు అని దాన్ని తలుచుకొని మళ్ళా నువ్వే బాధపడుతున్నావంటే అప్పుడు నీ అజ్ఞానాన్ని చూసి నువ్వే అద్దం ముందు నిలబడి నవ్వుకుంటావు ఖచ్చితంగా. ఇది ఒక విషయాన్నే పదే 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 ఆలోచించి బాధపడే ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క బ్రదర్కి నేను చెప్పే మాట ఇది. ఒకవేళ మీకు తెలుసుంటే ఇగ్నోర్ చేయండి, తెలియకపోతే వినండి దయచేసి. నేను దేని గురించి చెప్తున్నానో వినండి. మీ బాధని లోపల నుంచి బయటికి తీయాలంటే ముందు మీరేంటో తెలుసుకోవాలి. మీ మంచితనము మీకు తెలియాలి. వేరే వాళ్ళ కోసం నువ్వు చూపించాల్సిన పని లేదు. వేరే వాళ్ళ ముందు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలా ప్రూవ్ చేసుకోవడానికి పోతేనే 10 మంది ఉంటారు. నీ మంచితనం ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. నీ చేతుకున్న వేళ్ళే కరెక్ట్గా ఉండవు, ఒకేలా ఉండవు. పాత డైలాగు, కొత్త డైలాగ్ చూద్దాం. నీకు 3 పిల్లలు ఉంటారు, 3 పిల్లల మైండ్ సెట్ ఒకేలా ఉంటుందా? ఉండదు. అలాంటప్పుడు మనకు పుట్టిన పిల్లలకే 3 ఉండనప్పుడు బయట ఉన్న 10 మందికి నువ్వు మంచిదానని ఎలా అర్థమవుతుంది? ఈ ఒక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామంటే ఎవ్వడి కోసం ఎవ్వడు పని చేయ అవసరం లేదు. జస్ట్ టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండి నీ పని నువ్వు చేసుకొని మైండ్ రిలాక్స్గా పెట్టుకొని వేరే ఏ చెత్త గురించి నువ్వు ఆలోచించకుండా ముందుకెళ్ళిపోయావంటే నీ అంత లక్కీ ఫెలో ఉండడు, నీ అంత అదృష్టవంతుడు ఇంకొకటి ఉండడు. నిజంగా చెప్పాలంటే ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది. ఇందులో ఏదైనా తప్పు ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.